షఫ్ట్గీడు ఏమిటండి ఇది వేళపాల లేకుండా? ఎవరు మీరు? ఏం కావాలి? నేను శివానందమూర్తి గారి మనిషిని. ఏమిటి మీకోసమే బాబు గారు వచ్చాను. పంపారా? ఆయన ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారట, ఆరోగ్యంగా తిరుగుతున్నారట, తింటున్నారట, అంతే కదా? ఏం ఆరోగ్యం బాబు, ఇక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి హిందూ గారి గురించి కలవరంట. ఎందుకు రంచరు? అడ్డమైన సేవలు మరిగిన తర్వాత అబ్బబ్బబ్బబ్బా! ఛీ! మీరు మీరు నిజం చెప్పండి, ఎలా ఉన్నారు? మీకు వీలైతే నాతో ఓసారి తీసుకురమ్మన్నారు, అందుకే అబ్బే వచ్చాను. ఒక 5-6 నెలల వరకు కుదరదండి. అసలే భక్తుల సీజన్ కూడా. మీరు వెళ్ళరండి, అడిగిన చెప్పండి. నువ్వు రావే. మీరు మనసు మార్చుకుంటే నీ ఎదురుగానే ఉన్న డాక్టర్ వరదాచారి ఇంట్లో 2 రోజులు మీకు ఉండండి, హాయిగా రెస్ట్ తీసుకోండి. ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేయండి. కుదిరితే చూద్దాం. వెళ్ళండి. పెదబాబు గారికి ఏదో తేడా చేసి ఉంటుందండి, లేకపోతే మనిషిని ఎందుకు పంపిస్తారు? ప్రాణాపాయం ఏం జరుగుండదు. అలాగే తన నల్ల బట్టలు వేసుకుని నల్ల బ్యాడ్జీ పెట్టుకుని వచ్చిండేవాడు కదా. నువ్వు వచ్చి పడుకో. రా రా. ఏమండి, పిల్లి ఎలుక నోట్లో ఖర్చుకొని పారిపోయినట్టు పొద్దున్నే కలుస్తే అదేమైనా పీడకలా? అమ్మో, అది చాలా మంచి కళ. మొగుడు పెళ్ళాం పెదాలు ఖర్చుకొని పడుకున్నట్టు అర్థం. రా, కళ్ళ నిజం చేసుకో. ఎంత కాదనుకున్న బాబు గారి గురించి. ఇంకా బాబు గారు చెప్పు. అయ్యో, ఎన్నాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చింది, మనకు విముక్తి లభించింది, మన మంచం మనకు వచ్చేసింది. ఏమొచ్చింది? విరుక్కుచ్చిందిగా. అదంతా శుభప్రదమే, పిచ్చి ముద్ద. కాదండి, మనం వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్దాం. ఆయనకి చెప్పొస్తా. పెద్ద బాబు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాం సార్. కానీ మీ జీవాత్మ మా ఇంటి దోలాలు పెట్టుకునేలా ఉయ్యాలు ఊగుతుంది అనుకోలేదు. నువ్వు గాని కనిపిస్తే టిషా టిషా. ఇదేమిటండి, ఏదో 5 స్టార్ హోటల్కి తీసుకొచ్చినట్టున్నారు? ఇది హోటల్ కాదు బాబు, అయ్యగారు ఉండే బంగ్లా. అయ్యగారుండే? ఆ ఈ కార్లన్నీ అయ్యగారివే. బెంజి ఆడి సర్వీస్కి వెళ్ళాయి. సొంత హెలికాప్టర్ కూడా ఉంది. సొంత? బాబు ఏమండి, ఏమైంది? బాబు బాబు, కళ్ళు తిరిగినట్టున్నాయి. లోపల మంచాలు ఉన్నాయి, చేస్తాం. అక్కడ పడుకోవచ్చు. వడదెబ్బ తగిలినట్టుంది. రేయ్, ఎవరు అక్కడ? వస్తున్నాం సార్. అమ్మాయి గారు, ఏమిటా వెలి చూపులు, పిచ్చి చేష్టలను? చిన్నబాబు గారికి చల్లటి గ్లూకోజ్ నీళ్ళు తీసుకురండి. వెళ్ళండి. అలాగే తొందరగా రండి. లోపల మీటింగ్ జరుగుతున్నట్టుంది, నేను బాబు గారికి చెప్పొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. కళ్ళు తిరిగాయా? ఎందుకు? అది సరే, మన పెంకిటింట్లో ఉన్నది ఈ బాబు గారేనా? మన కుక్కి మంచం మీద పడుకున్నది ఈ బాబు గారేనా? నమ్మలేకుండా ఉన్నానే. నేను చెప్పానా ఆ బాబాయే ఈ బాబుగారి రూపంలో వచ్చారేమోనని? రైట్. జై సాయిరామ్, జై సాయిరామ్. ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తా. అమ్మో, చాలా పెద్ద ఇల్లు. బాబోయ్, బొమ్మ నిజమా? బొమ్మే. అమ్మగారు, సార్ ఎంత బాగా డెసిషన్ తీసుకున్నారో చూసేవా? నిజమే రాఘవా, నేను అసలు ఊహించనే లేదు. మరి అదే ఆయన గొప్పతనం. స్టిల్ బాబు ఏంటి నిజమా? మేడం మేడం, జస్ట్ 1 minute. ప్లీజ్ ఆగండి, తప్పుకోండి. ఆమెను కంగారు పట్టకండి. ఓకే ఓకే. రామ్మా, వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, మేమందరం కూడా. ఐఎమ్ చక్రధర్ రావు, హర్ హస్బెండ్. షీస్ మై వైఫ్. రండి
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. జై షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. నువ్వు కలవరిస్తున్న దేవత ఇదిగోరా ప్రత్యక్షమైంది. ఆ, బాబు గారు మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు షిరిడి నుంచి సాయిబాబా ఇప్పుడే రైలు దిగొచ్చినట్టుంది. జై సారాం, జై సారాం. మా వాడు నీకిప్పుడు టూరిస్ట్ సీజన్ రాలేకపోతున్నాను ఫోన్ చేసి చెప్తే ఎంత దిగులు పడిపోయాను. అంటే అప్పుడు నాకు చికెన్ గున్నే వచ్చి అపస్మారకంలో ఏదేదో మాట్లాడేశాను. మీరు కూర్చోండి. బాబు గారు మా ఇంట్లో ఉన్న ఆ 4 రోజులు మాకు పుట్టపత్తలు ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షిరిడీకి వచ్చినంత ఫీలింగ్. అంతరాంతరాల నుంచి ఒకటే వైబ్రేషన్స్. అమ్మో, ఈ స్థలం ఏమో ఏంటో కానీ ఇక్కడ అడుగు పెట్టిన కాడి నుంచి అడుగు తీబుద్ధి కావట్లేదు, తిరిగి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏమిందు? తిరిగి పంపించడానికి కాదు వాడు మిమ్మల్ని పిలిపించింది, మరి స్థిరంగా ఇక్కడే ఉంచుకోవడానికి. స్థిరంగా? ముందు అబ్బాయిని గుడికి తీసుకెళ్లి అర్చన చేయించు. అలాగే. సార్ ఈవినింగ్ ఎడిషన్ కి మీరు సింధు గారు ఒక్క స్టిల్ ప్లీజ్. జాగ్రత్త. బాబు గారు, సింధు. సార్ మీరు తర్వాత వాళ్ళిద్దరిని ఎక్స్క్లూజివ్ గా. అలా కాదు, అబ్బాయిని కూడా ఉండి. థ్యాంక్ యూ సార్. చేతులు వేయండి. ఓకే, స్మైల్. నీ దగ్గర వాడు దారి ఖర్చులు కానీ 10,000, అప్పుడప్పుడు చిల్లర బండగా తీసుకున్నది మొత్తం 50,000 బాబు. ఇదిగో తీసుకో. అబ్బే, నేను ఆయనకు అప్పగా ఇవ్వలేదండి. రండి. ఏమండి, 500 మీరు ఇచ్చింది? అంత మొత్తం తీసుకున్నారేంటి? ఇప్పుడు మన వద్దంటే ఆయన అవమానించినట్టు, వెంటనే తీసుకుంటే ఆయన ముద్దు చెల్లించినట్టు. ఆ రెండోదే నా ప్రిన్సిపల్. రా, ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రాఘవాచారి గారు, అయ్యా. మా వాళ్ళ పేర్లతో అర్చన చేయించు. అలాగే. రా. నా పేరు చక్రధర్రావు అండి, తన నా భార్య. వశిష్ఠ గోత్రోద్భవస్య సింధు నామధేయస్య చక్రధరరావు నామధేయస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య సింధు ఏమిటి? ఏమో, నాకేం తెలుసు? అన్ని సరిగా సర్దండి. ఇవాళ వాడికి పోర్ట్ చైర్మన్ తో అపాయింట్మెంట్ ఉంది. ఆ పర్యాకి వస్తాడు, మనల్ని కానిమ్మను. అమ్మగారు ఏమ్మా? ఒక నిమిషం. అమ్మగారు, తమ సెలవు వల్లే మా కాపురం బాగుండాది. పాపకి తమ పేరే పెట్టుకున్నాం, సింధు. దీవించండి అమ్మా. అవునమ్మా, మా ఇంట్లో దీపం వెలిగించిన తల్లివి. మళ్ళా భూమి మీదకి వచ్చి మా అందరికి ఎలుగునెత్తున్నావు. పద పదవయ్యా. వద్దామమ్మా. ఏమిటిది బాబు గారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ వింతగా చూస్తున్నారు. అవును, అందరూ సింధు సింధు అని పిలుస్తున్నారు. ఎవరో స్వర్గలోకం నుంచి దిగొచ్చిన మనుషులే చూస్తున్నారు. నిజమే చక్రి, మమ్మల్ని అందరినీ దుఃఖ సముద్రంలో ముంచేసి పైలోకాలకు వెళ్ళిపోయిన సింధు పునర్జన్మెత్తి మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. మా అందరి ముందు సజీవంగా తిరుగుతోందా అనిపిస్తోంది. అర్థం కాలేదు కదూ? రండి చెప్తాను. చూడండి. అందులో ఉన్నది ఎవరమ్మా? అచ్చంగా నా పోలికే, కానీ నేను మాత్రం కాదు. అవును, అప్పుడు నువ్వు కాదు. కానీ ఆనాడు రైల్వే స్టేషన్లో మా శివానందం నేను చూసినప్పటి నుంచి అతనికి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా అందరికీ నువ్వు సింధువే. సింధు వాడికి స్వయాన మనవరాలు. పసిపాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి వాడే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎన్ని సద్గుణాలు ఓ ఆడపిల్లలో ఉండాలో అవన్నీ సింధులో చూసుకున్నాడు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఆట, పాట, చదువు, స్పోర్ట్సు అన్నిటిలోనూ ప్రవీణురాలను చేశాడు. అయ్యా, ఇవాళ తిథి నవమి,
నక్షత్రం రోహిణి 9 గంటల 15 నిమిషాల వరకు, వర్జ్యం 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు, యమగంట కాలం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం 9 గంటల నుంచి 10:30 వరకు. రే వీర్రాజు, వీర్రాజు, ఏమిట్రా అరుపులు ఉన్నట్టు నీకేమైంది? సింధు వాళ్ళు రేస్ స్టార్ట్ అయిందా? కరెక్ట్ గా 9:30కి ఫ్లాగ్ ఊపారు, టీవీలో లైవ్ వస్తుంది కదా. నాన్ సెన్స్. టీవీలు గీవీలు బంద్ చేయి. ముందు ఆ స్పాన్సర్ వాడి పేరేంటి, అశోక్ జైన్, వాడికి ఫోన్ చేసి రేస్ ఆపేయమను. ఏమిట్రా ఏమైంది? సగంలో ఎలా ఆపుతారు? ఆపి తీరాలి. యమగండంలో ఎలా మొదలు పెడతారు? అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధిందా? యునో సింధు మై గ్రాండ్ డాటర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రేస్. ఏం జరగడానికి వీల్లేదు. జరిగిందో ఐ విల్ కిల్ యూ. నీకు పిచ్చి కుదురుతోంది, నువ్వు మాట్లాడుకుని కూర్చో. ఏమీ కాదు. బాబు గారు, బాబు గారు, అమ్మాయి గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. గెలిచే అవకాశాలు ఉన్నాయి. రేయ్, ఫోన్ చేసి రేస్ ఆపించమంటావా? థర్డ్ పొజిషన్ లో ఉంటే ఆపించేస్తారా? ఫూల్, ఇడియట్, రాస్కెల్, స్టూపిడ్. బాబు గారు, బాబు గారు, అమ్మాయి గారు సెకండ్ పొజిషన్ కి వచ్చేసారు. ఫస్ట్ పొజిషన్ వచ్చారని చెప్పు, లేకపోతే ఐ విల్ కిల్ యూ. రేసు గెలిచింది ట్రాఫిక్ కాదురా, అమ్మాయి సింధు. ఫర్ ద 5th టైం, 5వ ఆ ముద్దులు ఇటు ట్రాన్స్ఫర్ చేయి. బాబు గారు, బాబు గారు, ముందు అమ్మాయి గారికి దిష్టి తీయనమండి. ఇవ్వండమ్మా. తాతయ్య, అసలు దిష్టి తీయాల్సింది నీకే. నాకెందుకమ్మా? గ్రాండ్ పా, నేనక్కడ మోటార్ సైకిల్ తో రేస్, నువ్వు ఇక్కడ గుండెదడితో రేస్. నాకు తెలుసులే నీ టెన్షన్ ఏంటో కదా అంకుల్. నన్ను అడక తల్లి, ఈ కాసేపు శివతాండవం చేశాడు. నువ్వు గెలిచి ఉండకపోతే కొన్ని హత్యలు జరిగి ఉండేవి. అరా ఈసారి కూడా మీరే గెలిచారు కదా, మీ అనుభూతి ఏమిటి? ఆ? అసలు నేను బైక్ మీద కూర్చోగానే యమగండం గురించి ఎవరో అన్నారు. బట్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఎట్ ఆల్. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదరు, మా అంకుల్ ఆశీస్సులు నాకున్నాయి కదా, అవే నా బైక్ లో పోసిన పెట్రోల్. ఈ రేస్ కూడా మీరే గెలిచారు కదా, మీ గ్రాండ్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? మై గ్రాండ్ ఫాదర్ ఇస్ సో హ్యాపీ, సో ప్రౌడ్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అన్నమాట. మై గ్రాండ్ ఫాదర్ ఇస్ గోయింగ్ టు గెట్ మీ ఎ స్పోర్ట్స్ బెంజ్ కార్. పేద విద్యార్థిని దానం చేయండి అయ్యా. అమ్మా, విద్యాదానం చేయండి అమ్మా. పేద విద్యార్థిని అయ్యా, పేద విద్యార్థిని దానం చేయండి అయ్యా. పేద విద్యార్థిని, మీకు తోచిన సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఏమిటి వీడు 600 పై చదువులు చదివి ఏ ఐఏఎస్ ఐపీఎస్ అవుతానని ఆవేశంలో అంటున్నాను అనుకున్నాను, కానీ ఇలా మొండి పట్టు పడతాననుకోలేదు. వాడు మొండి పట్టు ఎవరిని సాధించాలని కాదు, సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం తోడుండాలని వాడు చేస్తున్న తపస్సు. పై చదువులకి ఇలా డబ్బు పోగు చేసుకుంటున్నావా ఆనంద్? మీకు తోచిన సహాయం చేయండి. రా. చూశావా అమ్మా, ఒక నిరుపేద కడుపున పుట్టిన పాపానికి వాడు అనుభవిస్తున్న మానసిక వేదన. మీరు డబ్బుల్లో నిరుపేద కావచ్చు, విద్యలో మీరు చాలా ధనవంతులు. నిజమేనమ్మా, కడుపు నిండా చదువు ఉంది, గంపెడు సంతానం కూడా ఉంది. కాని వీళ్ళు తినడానికి ఇంత తిండే పెట్టమా, పై చదువులకే పంపించమా. ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్. డాక్టర్ రామానుజం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఒక్కటే ఒక్క అవయోగం, ఈ అర్చకుడు కడుపున పుట్టడం. మీరు దేవుడి మనిషి, అందుకే ఈ మనుషులకి ఈర్ష్య. అనంత్ని నేను చదివిస్తాను. అమ్మా, ఇక్కడే కాదు, అమెరికా కూడా పంపిస్తాను. ఐ మేక్ యు అ గ్రేట్ ఆఫీసర్. సరేనా? ఓకే. ఈ దేవాలయం మీద అనుకున్నానే కానీ ఇక్కడున్న దేవత మీరు అనుకోలేదమ్మా. చిరంజీవ. థ్యాంక్ యూ. మరి నా అర్చన? ఓం
రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుణమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ. ఈ కాలేజ్లో బయాలజీ బాగా చెప్తారట. అవునే. ఏంటమ్మా జూనియర్స్ సీనియర్స్ కి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలి తెలీదా? రండి గురుగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందరు. అదేమిటే ర్యాగింగ్ అంటే ఇదేనా? తర్వాత చెప్తాను. ఆ వెధవ ఎస్పీ కొడుకు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. రండమ్మా గురుగారికి నమస్కారం చేసుకోండి. రండి. నమస్తే. శీఘ్రమేవ శోభన ప్రాప్తిరస్తు. ఇందులో ఒక చీటి తీయమ్మ లారదత్త. ఇందులో ఏముందో అది చేయాలన్నమాట. అది షరతు. ఇందులో ఏముందో ఒకసారి గట్టిగా చదవరా. నీ బ్రా కావాలి. చోలీ కే పీछे क्या है, चोली के पीछे, चुनरी के नीचे क्या है, चुनरी के नीचे, चोली के. No, it's not like that. We'll continue. ఏంటండి ఇలా పంచలాగుతారు? స్టూడెంట్స్ అయ్యండి ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. వదలండి. జూనియర్స్ ఇలా ఇన్సల్ట్ చేయకూడదండి. వదలండి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ తో ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. మేము డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాం. అయినా రే వీడి విరాట పర్వంలో బృహన్నలా లేడు. అవును చూడు, బృహన్నలా అనుకున్నట్టే చేస్తాం. నన్ను వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. నేను చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చాను సార్. సార్ ప్లీజ్ సార్. వావ్, అచ్చం ఆడపిల్లనే ఉన్నాడు. గుడ్. క్యాంటీన్కి వెళ్ళి 4 టీ తీసుకురా. గో. ఎవరా? ఏయ్! గో గో. Oh God. Deepa, Neha, hey, call ambulance. Okay. చూడండి రే, కరాటే రాని వస్తుంది. నా మాట వినరా, వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం. రా.
మన అబ్బాయి హాస్పిటల్ జాయిన్ చేశారట. నారాయణ నారాయణ. యాంటీ ర్యాగింగ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్, ARROW. ఇది ఒక స్త్రీల ఉద్యమం, ఏ మిషన్. వారు ఎంచుకున్న చిహ్నం యారో, బాణం. ఇది ఎవ్వరినీ హతమార్చడానికి కాదు, వక్రించిన పాశ్చాత్య నాగరికతపు మగత నిద్ర నుంచి యువతరాన్ని గుచ్చి లేపటానికి, మన సంస్కృతి ఏమిటో తెలియపరచడానికి. మహర్షులను, మహాత్ములను, శాస్త్రవేత్తలను, సంఘ సంస్కర్తలను అందించిన భాండారాలు మన విద్యాలయాలు. అలాంటిది ర్యాగింగ్ వికృత కేళిలో ప్రేమోన్మాదుల రాక్షస క్రీడలతో రక్తశక్తమైపోతున్నాయి మన విద్యాలయాలు. ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను, వారిని కన్నవారు తినండి. పూరీలు, గారెలు, కడుపు నిండా ఏమిటి తినండి. మీరందరూ ఇక్కడ? ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే? నీకు తెలీదా? దాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏవైనా? చక్రి, ఈ గుసగుసలు గసగసాలు తర్వాత. మీ మామగారు వచ్చిన పని వేరు. ముందు ఆ సంగతి చేద్దాం. రా. విషయం తెలిసాక ఇంకా ఇంటలుడవని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు, నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైం అంతా మీరే తినట్టుంటే ముహూర్తానికే ఉంటుంది. నా బొందా, మీరు నేను తప్ప ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. రా. అదేమిటి పసుపుతాడుతో బోస్మేడా నువ్వును? రా. చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను. రా. అత్తయ్య గారు జడవేయమంటారా, పోల్ జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ నప్పుతుందో దాని మొగుడిని అడిగి వేయండి. అబ్బే, ఆ నగలన్నీ ఎందుకండి? గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి, దిష్టి తగలకుండా ఉంటుంది. కన్నవాళ్ళ దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టే తగులుతుంది. ఆయన అవి భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానికా? ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికా? ఏమిటి రాజకీయ మీటింగులా? ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్. నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచి ఇక్కడే ఉంది, గోచి అది. అమ్మో, నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు వద్దు, ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టీ రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే. అన్నీ అంతే. అబ్బే, ఇవి డెఫినెట్ గా బంగారుపి కాదు. మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలను. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి, చక్రి, ఇట్రావయ్యా. ముందు ఇవేమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఇంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్లు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావురా రాస్కెల్! వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య, వీడిని అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను. పద, నేను వస్తాను. పద. మంచిది, పిలవండి. ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే, ఈక్వల్లీ గిల్టీ. ఏమిటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా. అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేదు? అమ్మా, నాకిప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు. నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం అతను ఆ పనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాల్ని. బాగుందమ్మా, కన్న రుణం ఇలా మోసం చేసి తెచ్చుకున్నావు అనమాట. మేమేం పాపం చేశామే? మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది.
ఇంకా బంగారం గురించి ఎందుకు మర్చిపోండి. మర్చిపోయాం శుభకార్యం జరిపించేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. సరే నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ అత్యంతలు వేయించి. ఏమిటి మీరు ఆశీర్వదించరా? నెత్తిన పెట్టుకుని దేవతలా ఊరేగించుకుంటాను. కరుణగిరి క్షేత్రాన్ని సందర్శించు భక్తులు బయట ఉన్న దేవస్థానం బస్సులను ఉపయోగించగలరు. టీ అండి, కాఫీ అండి? అవి తర్వాత కాస్త మామిడిని కూడా దించు నాయనా. అలాగేనండి. బేరం అనుకుని దింపుతున్నందుకు 100 రూపాయలు ఇప్పించండి సార్. అమ్మా దింపుతారండి? అక్కర్లేదు, అది దిగ్గలదు. నువ్వు వెళ్ళు. అలాగే. పాపం అందించి దింపించుకోండి, అతను ముచ్చట పడుతున్నాడు. ముచ్చట ములక్కాయ. నువ్వు రావే. అదేమిటే గరుడు వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా దించు నాయనా, దించు. అది అలాగే నీ వీపు కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది. పర్వాలేదండి, మా అమ్మాయి అనుకుంటాను. ఏమ్మా? ఆ మాట మీదే నిలబడు నాయనా. నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసుని చేస్తాం. సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది. అదేమిటి అలా కమిటీ అయిపోతావు? దారిని పోయే దానైతో నేను మీతో కమిట్ అయిపోలా. అలాగే ఇదిగోండి మీ బాక్స్. దాని మాటలు ఏం పట్టించుకోకు నాయనా. మేము పుట్టు దరిద్రులం. వస్తాను నాయనా. ఉండండి. ఆ. కొత్తగా పెళ్ళైన వధూవరులు వాళ్ళకు 1000 రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది. అమ్మగారు ముచ్చట తెలుసండి. అయినా నీకు డబ్బంటే నిరాహార దీక్షలంత తేలికైపోయింది. సారీ అండి. బాబు ఈ సామాన్లు తీసుకో. 100 రూపాయలు ఇవ్వండి. ఈ మాత్రానికి 100 రూపాయల? 10 రూపాయలు ఇస్తాను. బోడి 10 రూపాయల ముష్టి ఎత్తుకోవడానికి సత్తు గిన్నె కూడా రాదు. పోయా పో. అది మనకు సంబంధించింది కాదులే. పద. ఉండండి. రారా. వస్తాం బాబు. అలాగే. పోనీ 50 రూపాయలు ఇప్పించు. 50 రూపాయల అవసరం లేదు. అలాగే. We are from Om Sunya Telugu channel, and this channel is totally devoted to popularize people to speak only in Telugu. Everything should be in Telugu, and just in Telugu. And what's your experience in Kshetram? నిక్కము. ఇది కూడా యూసీ సూనియర్ ఛానల్ దిస్ రాజరాజేశ్వరపురం బిడ్డిపాట బిడ్డిపాట అన్నది బిడ్డ టు మేక్ దిస్ బిడ్డ షీషల్స్ ఆన్ ద షీషోర్ మరపల్ మైట్న ఆర్గ్నస్ మాకరి దేవరావు బసిలో అమ్మ శివధర్మాల్ కోస్ జిహాద్ ఇనపలి కాబిలు ప్రకోపిలు ప్రకిస్తు సోగరార జగరార జక్వమ రూపాల్ మాసరే ముసావి రైసో గిదలో గిదావు స్మక్సిలో అన్న సర్బన్ అందరి దేశర్ న్యాషం గి తన్సి ముసావి రాసిన Oh God, please save me. ఇందాకటి నుంచి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి? టిబెటన్ టయోటియా. ఏ భాష అయితే ఏమిటి, పైసా ఖర్చు లేకుండా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా. సరే ఉండు, నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సామాన్లు జాగ్రత్త. 5 సాల్తీలు. 1 2 3 4. చక్రి ఏమిటి? 4 కదా, 5 అంటావేంటి? నీతో కలిపి 5. సార్ ఏమిటమ్మా? కాస్త సామాన్ చూస్తుంటారా? నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. పూజ చేసుకోవాలి. అలాగేనమ్మా. తూ ఫిక్ర్ మత్ కరో, ఆరామ్ సే జాओ. धन्यवाद. आप जैसे महान भरोसे वाले लोगों की ना इस दुनिया को बहुत जरूरत है. ठीक बोले ना? ठीक बोले. मैं अभी आई. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి రా. అలాగే సార్. ఏంట్రా ఇటు ఎక్స్ట్రా చేస్తున్నాడు? వేసుకున్నట్టున్నాడు సార్. స్టేషన్ తీసుకురండి, వీడి సంగతి చెప్తా. సారీ. అయ్యో, సారీ అండి. దొంగ. అయ్యయ్యో, పంచంతా తడిసిపోయిందే. ఆ దొంగెవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో చూసుకోలేదండి. సారీ అండి. ఆ సంచిలో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయమ్మా? అవునండి,
నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి సాయిబాబా ఫోటో, పూజ సామాన్లు. అసలండి పూజ చేసుకోకుండా వచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి. సారీ, ఒక్క నిమిషం. హలో, ఇందు జ్ఞాన అమ్మయ్య అమ్మే, జ్ఞాన, మా అమ్మగారు కేరళ నుంచి. మరియు അവരവിടെ സുഖമായിട്ടെത്തിയോ ఆ വലിയ ബുദ്ധിമുട്ടൊന്നും ഉണ്ടായില്ലല്ലോ ശരി. പേടിക്കണ്ട അമ്മേ. വീട്ടിൽ എത്തിയിട്ട് വിവരത്തിൽ കത്തയക്കണേ. ശരി അമ്മേ, വെക്കട്ടെ. ശരി. సార్, నేను కూడా నీలాగే సాయిబాబా భక్తున్నమ్మా. హలో, సౌఖ్యమా సేందిటి అమ్మా? మా పిన్ని కావేరి అమ్మాయి. ఆ చిత్తి, హా நான் பாத்துக்கிறேன். ஓ சாரி சாரி சாரி. நீ சொல்லு சித்தி. மாப்பிள்ளைய கேட்டிருக்காங்கன்னு சொல்லு. பத்திரமம்மா. ఓకే చిత్తి. సార్, ఈ పూజ నేను కాదు చేసేది, మీరే. కాదు, నువ్వే. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. হ্যালো হ্যালো ইন্দু, হ্যাঁ হ্যাঁ আমরা সবাই ভালো আছি। মা চিన్న পিন্নি মাসি। হ্যাঁ হ্যাঁ, আমি তোর জন্য সোয়েটার বানিয়েছিলাম না, সেই ঠান্ডা লাগলে পরবি তুই। হ্যাঁ হ্যাঁ, আমি পরবো। ইসি কাকু ভালো? ఓకే బాయ్. ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే, ఇండియా అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అవును సార్, మా తాతగారిది అసలు కాకరపర్రు అగ్రహారం. మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడో కేరళ వెళ్ళిపోయారు. మై మదర్, మా అమ్మేమో మలయాళీ, మా పెద్ద పిన్ని తమిళం, మా చిన్న పిన్నేమో బెంగాలీ. నేను అక్కడే పుట్టాను, పెరిగాను, ఆడాను, పాడాను. చూడు, అదే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది. బాలుగారి ముందు ఒక పాట పాడాలందే. ఆయన ఏమి అనుకోరు కదా? ఏమి అనుకోరు. చూసావా పద్మ, అచ్చంగా అపర త్యాగ బ్రహ్మలా లేరు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పనిహి. కేరళ స్పెషల్. పదవే, ఇంకాసేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో. నీకేమన్నా పిచ్చా? గడ్డ ఉన్నవాడు తాన్సేన్, కుళ్ళై పెట్టుకున్నవాడు అన్నమయ్య, తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు. నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయిందే. శంకరా అదిగో ఆలపిస్తున్నారు. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా. హలో, చెప్పు బాబాయ్. చక్రి, ఇప్పుడే నీ మిషన్ కాల్ చూశాను రా బాబు. సారీ రా, నేను స్టేషన్కి రాలేకపోయాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఫంక్షన్కి క్యాటరింగ్ ఎంతమంది? వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. నువ్వు ఓ పని చేయి, ఆటో రిక్షా పుచ్చుకుని ఆటో వాడితో కన్యాకుమారి కుళత్తిండే అడుత్తు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని. హలో హలో, ఆటో రిక్షా కారణోడా రేటు చోచుకో, సరేనా? అదేమైనా పిన్నిసా పిన్నా ఎక్కడైనా పడిపోవడానికి తంబురా కనపట్లేదంటారేమిటి? అసలు స్టేషన్లో దించారా లేదా? యారా, అక్కడ తంబూరా కనపడలేదని మేము తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేళ్ళు నాకుంటూ కూర్చున్నావా? నన్ను అపార్థం చేసుకోవద్దు గురువుగారు. ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది సహా ఆహార దీక్ష. నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను. నన్ను దీవించండి. ఆచార్య గారు, అయ్యా మరో 2 ఇడ్లీ సాంబార్ తీసుకురండి. వద్దురా, ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా. నా మాట వినరా? అవును నాయనా, పెద్దవాడిని చెప్తున్నాను, దీక్ష విరమించు, ఆ పలహారాలు మాకు కాస్త మిగిల్చు. హలో హలో, నో ప్రాబ్లం, నా కాలుకి ఏం కాలేదు.
ముందు నేను వచ్చిన పని చేసుకోనివ్వండి. ఐఆమ్ మిస్టర్ పెంటయ్య, సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య, లేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కేరళ ఓన్లీ. నౌ కమింగ్ టు ద పాయింట్. డోంట్ వరీ, నాకేం కాలేదు. యూ రిలాక్స్. మీరు తుంబురా పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా. తంబురా తంబురా. ఓకే ఓకే ఓకే, డీటెయిల్స్ చెప్పండి, నోట్ చేసుకుంటాను. నేమ్, పేరు. తంబురా. తంబురా. సర్నేమ్, ఇంటి పేరు. ఇంటి పేరు తంజావూరు. తంజావూరు తంబురా. సెక్స్, మేలా ఫీమేలా? మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ ప్లే. నేషనాలిటీ ఇండియన్. పుట్టు మచ్చలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఒళ్ళంతా తీగలే. అయ్య బాబా వద్దొద్దు. సరే, నేనెంతో కష్టపడి చెమట వచ్చి సాధించాను అనుకోండి, మరి నా కష్టానికి ఫలితం ఏంటి? దాంట్లో తిరిగిస్తాం. ఈగ ఎందుకు ఉరేసం చావడానిక? నో నో నో, మందంతా క్యాష్ అండ్ క్యారీ. 500 తీసుకోండి. పోనీ 1000 రూపాయలు తీసుకోండి. నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకున్నాను. అన్నట్టు లాస్ట్ కాలం మదర్ టంగ్, మాతృభాష. అదిగో నేను తంబూరా. అసలు పట్టుకోసం నేనా? అలా 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 అలా. యారా, నీకెంత ధైర్యంరా? ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టుయ్యూ టుయ్యూ అని వాయిస్తావా? ఈ తంబురా మాదేనండి. తంబురా తంబురా తంబురా. నేనెంతో కష్టపడి ఈ తంబురాన్ని పట్టుకుని మీకు ఇప్పిస్తా ఉంటే నా డబ్బు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా? నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. చూడండి కానిస్టేబుల్ గారు, మీరు ఇలా యూనిఫామ్ లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నారంటే రేపు పెద్ద కేసు అవుతుంది. అంతేనా? ప్రమోషన్ కూడా పోతుంది. కరెక్టే. నాకిప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం. ఇప్పుడే వస్తాను. నా 1000 రూపాయలు నాకు రెడీ చేసి ఉంచండి. అలాగే. శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తిరస్తు. మహాప్రసాదం. ఇప్పుడు పట్టుకోమని చూస్తాను. ఏవి? నా డబ్బులు నాకు ఇవ్వండి. సార్ కానిస్టేబుల్ గారు, నేను ఇస్తాను, ఇలా రండి. యు ఆర్ కరెక్ట్. యు ఆర్ రాంగ్. ఒక పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావు నువ్వు. ఇంకా పోలీస్ ఏంటండి, గోచి పెట్టుకుంటాను. అయినా మీరే కదా ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది. ఏం సార్? అవును, ఇవ్వమంటే ఇదా? ఎరా చక్రి, వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి? నీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి? ఏమిట్రా దీని వెనకాలన కదా? అవన్నీ తర్వాత చెప్తాను. నన్ను ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? ఎప్పుడో మీ అమ్మకి మాట ఇచ్చారా, నేను దారిలో పెట్టి నిన్ను ఒక ఇంటివాణ్ణి చేస్తాను అని. నేను ఇక్కడికి వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెట్టాను, అప్పటి నుంచి నా పరిస్థితి 3 పునుగులు 6 గారెల్లాగా సాగుతోందిరా. బాగా మిగులుతున్నట్టుంది. నిన్ను కూడా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది, మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని రమ్మన్నాను రా. అలాగా. అమ్మా ఇందు, వెళ్ళి తాతగారిని తీసుకురా. సరే నాన్న. ధన్వంతరి కొళంబు తన్ని ఆడోదే. తాతయ్య, ఏమ్మా, నాన్నగారు నిన్ను పూజకు పిలుస్తున్నారు. కాస్త వాత ప్రకోపంగా ఉన్నట్టుంది, చూడమ్మా. నల్ల విషపుండు. అపవిత్ర పవిత్రో వా సర్వవస్త్రాంగతోపి వా యస్మరేత్ పునరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రండి నాన్న. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. బయట నుంచి గెస్ట్లందరినీ ఇన్వైట్ చేస్తుంది ఇందు. ఆ అమ్మాయి పేరు మీద హౌసింగ్ బోర్డ్స్ వ్యాపారాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం హౌసింగ్ బోర్డ్స్ లోని క్యాటరింగ్ ఎంత మందే. ఇందు పేరు చాలా స్వీట్ గా ఉంది బాబాయ్. అక్కడే ఆగు, ఇంకా ముందుకెళ్ళకు. బాబాయ్ గారు, మొత్తం 15 టూరిస్ట్స్. అలాగే. అరే, మీరేంటి ఇక్కడ? ఇంతకు ముందే తెలుసమ్మా మా చక్రి. శంకరా నాద శరీరా పరా. నమస్తే. శీఘ్రమేవో పునర్దర్శన ప్రాప్తిరస్తు. అంకుల్, ఏమ్మా? చిన్న రిక్వెస్ట్, గెస్ట్లు ఎంటర్టైన్ చేయడానికి తను తీసుకురండి. సరే సరే సరే.
నువ్వేంటో ఆ గొంతేంటో ఆ పాటమేంటో ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటావేంటో అదంతా కేరళ స్పెషల్ బాబాయ్, తర్వాత చెప్తాను. అవును, మీరిద్దరు చెవులు కొరుకున్నారేమిటి? వచ్చిన గెస్ట్లందరినీ నీ గొంతుతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలట. వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి నాయనా. అయితే అలాగే. Ladies and gentlemen, today we have with us a great singer from Andhra Pradesh. And he is going to sing for all of you with his melodious voice. So please give him a big hand. Thank you. Dear visitors, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you is called Prakriya, the mode which is only used in Telugu language, called Padya Rachana. A stanza frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer to the Snake King. The poet has written in such a way that actually you can feel the hissing of the snake. Please hear and enjoy. बहुवन पाद पाब्धि कुल पर्वत पूर्ण सरस्वती सहित महामहीभर मजस्र सहस्र फणालिदाल्ची दुस्सहतर मूर्तिकिं जलधिसायिकी बायकसेयेन అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అమ్మో, మీరు సామాన్యులు కారండి. సచ్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ జీనియస్. థ్యాంక్ యూ. ఆ పద్యం ఎంత బాగా పాడారండి. అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి, జానపదం. అదేం పాట? అది సంగీతమేనా? సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్. అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట. మంచు గడ్డకట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట. ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఉకార ఊకారాలతో జార్దండి. థ్యాంక్ యూ. ఎక్కడున్నాను? ఇక్కడే. ఆలపించాడట. ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరట కలిగిందట. ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతమైంది. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలో నోమో నోమన్నలాల నోమన్నలాలు ఇలా ఎన్నో శంకాలుగా సారీ పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారులై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకుంటే కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు. భలే పాడారండి. నువ్వెక్కడికి రా తంబూరా పట్టుకుని బయలుదేరావు? బాబాయ్, బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ అంటే 1000-1500 టికెట్ మన దగ్గరంతా. అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరీకి వెళ్తున్నాను. ఓకే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను. ఈ అనంతగాడేడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట. బాత్రూమ్ లోంచి బయటికి రావటం లేదు. అడ్డమైన తిండి తింటాడు, ఇలా కడుపు తగలేసుకుంటాడు. ఆ బాత్రూమ్ తాళం వేసి పారేయండి. ఠీకండి. మరి తంబురా వాయించేది ఎవరండి? అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా? అలా చేద్దాం. ఇంకేం మాట్లాడకండి. పదండి. కొంచెం జరిపోయా కొద్దిగా. ఆ మైకులు ఒకసారి చూడు. అలాగే సార్. దొడ్డు వైపు తాళం ఏమన్నా వేసేవే? వేసాను నాయనమ్మ. స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా. అలా కూర్చోవే. అలాగే, మీరు కూర్చోండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారా? అవునన్నా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఆహ్వానితులందరూ దయచేసి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి రండి సార్, ప్లీజ్. అమ్మా రండమ్మా, కూర్చోండి త్వరగా. నమస్కారం. దీపం దర్శయామి. శంకర. కూర్చో. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి. చక్రధరం, నన్నా సార్. నీ పేరు నాకు ఎలా తెలిసిన ఆశ్చర్యపడుతున్నావా? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు. ఇక నీ ప్లేస్ ఇదే. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరపున స్వాగతం. మన ప్రవాసాంధ్రుల మీదున్న ఎనలేని అభిమానంతో గానగంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు. మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు.